ఎన్ని సినిమాలు చేశారు మీరు చైల్డ్ ఆర్టిస్ట్గా? 150 మూవీస్ చేశాను. హీరోయిన్గా చాలా మలయాళంలో చేశాను. సినిమాల్లో యాక్ట్ చేయొచ్చు, చదువుకోవచ్చు అంటే రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేసుకోవడం ఎలా కుదిరింది? టీచర్సే దే వర్ ఆల్ లైక్ వెరీ సపోర్టివ్ టు మీ దట్ టైం. తెలుగులో ఎన్ని చేశారు చైల్డ్ ఆర్టిస్ట్గా? ఒక 20 ఫిలిమ్స్. పాంపరింగ్ బాగా చేసేవాళ్ళు? తమిళ్, తెలుగు ఆల్ పాంపరింగ్ చాలా ఉంది. చాక్లెట్స్ చాలా ఇస్తే దెన్ షీ విల్ యాక్ట్ ప్రాపర్లీ. సో బేసికల్లీ ఫాదర్ అండ్ మదర్ ఆర్ ఫ్రమ్ తమిళనాడు, ఇక్కడేనా? మై మదర్ Tanjavur, fathers, grandfather and everybody, they are all from Turkish. సో టర్కీ నుంచి వచ్చారు కాబట్టి ఆ కలర్ అది కంటిన్యూ అవుతుందా మీకు? Maybe, I don't know. ఇప్పుడు మనం ఎవరెవరినైతే లెజెండ్స్ అనుకుంటున్నామో, కమల్ హాసన్, రజనీకాంత్, చిరంజీవి, ఇటువైపు చూస్తే అమితాబ్ బచ్చన్, శ్రీదేవి గారు, ఇంతమందితో చేయడం ఎలా అనిపించింది? ఆ టైంలో అమితాబ్ బచ్చన్ గారితో ఎక్స్పీరియన్స్ గుర్తుందా? కెమెరా స్టూల్లో he was sitting, then I was looking at him and said, "You are very tall," I said. ఎన్ని చేశారు అలా ఫ్రీ మూవీస్? Many films they didn't pay me also. ఎందుకు? చెక్ బౌన్స్ అయిపోయింది. కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్ళిన తర్వాత నాకు అనిపిస్తుంది అది ఎంటైర్ మీ లైఫ్ని చేంజ్ చేసింది, ఒక టర్న్ చేసేసింది. ఎందుకలా? కన్నడ ప్రభాకర్ గురించి నాకు చాలా తెలీదు అప్పుడు. హీరోస్ అందరూ తెలుసు, క్యారెక్టర్ ఆర్టిస్టులు కావచ్చు, అందరూ తెలిసిన తర్వాత అంజు అలా ఎలా నమ్మి కన్నడ ప్రభాకర్ గారిని పెళ్లి చేసుకుంది? బికాస్ హీ నెవర్ లెట్ ఎనీబడి టు స్పీక్ టు మీ. ఎప్పుడు తెలిసింది మరి మీకు? ఆఫ్టర్ 7-8 months he's got first wife and kids. They're all elder to me. నీకంటే పెద్దవాళ్ళు. It was like a jail to me, that house. Then okay, then I thought okay, maybe this is the right time for me to get out from this house. ఆ తర్వాత ప్రభాకర్ గారు చనిపోయినప్పుడు మీరు వెళ్ళారా? No. Last word I told him like, if you die or I die, I will never step into this house again. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్స్ సెలబ్ చాట్ విత్ కవిత. మనతో పాటుగా ఉన్నారు ఒక క్యూట్ వెరీ స్పెషల్ గెస్ట్. బేబీ అంజుగా మనల్ని అలరించి ఆ తర్వాత హీరోయిన్గా, ఆ తర్వాత అంజు ప్రభాకర్గా వందలాది సినిమాల్లో 5 భాషల్లో యాక్ట్ చేసినటువంటి అంజు గారు మనతో పాటుగా ఉన్నారు. తనతో ప్రత్యేకంగా మాట్లాడడానికే మనం హైదరాబాద్ నుంచి చెన్నై దాకా వచ్చాం. అంజు గారు నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు మీరు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? గుడ్ అండి, నేను చాలా బాగున్నాను. సో 80sలో వచ్చినటువంటి సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ ఒక క్యూట్ లిటిల్ చబ్బీ గర్ల్ ఎవరైనా ఉన్నారు అంటే బేబీ అంజు కనిపించేవాళ్ళు కదా. అసలు ఆ జర్నీ ఏంటి? 1.5 yearకే బేబీ చైల్డ్ ఆర్టిస్ట్ అంజు ఎలా వచ్చింది సినిమా ఇండస్ట్రీలోకి? నా డాడీయోడ సిస్టర్, యంగర్ సిస్టర్, వాళ్ళు యాక్ట్రెస్గా అప్పుడు చేసేవారు. వాళ్ళు ఒక ఫిలిం చేశారు, 6 అరుదు వరై, తమిళ్ మూవీ విత్ రజనీ సిస్టర్గా. సో അതിൻ്റെ ഒരു 100th day ఫంక్షన్ టైం వి ఆల్ వెంట్ ఫ్యామిలీగా. మిమ్మల్ని ఎత్తుకొని తీసుకెళ్లారు. అప్పుడే మా డైరెక్టర్ చూసి, మహేంద్రన్ సార్ చూసి, నాకు ఇలాంటి ఒక పిల్లలు కావాలి నా ఫిలింకో. బట్ మై మదర్ అండ్ ఫాదర్ వాజ్ నాట్ రెడీ టు సెండ్ మీ ఫర్ ద షూట్ అండ్ ఆల్. దెన్ హీ సెడ్ వన్ ఫిలిం లెట్ హర్ డూ అలా చెప్పి. సో like that my journey started. My first movie was Udri Pookal. తమిళ్లో. అశ్విని గారు చేశారు. అశ్విని కన్నడ, షీస్ ఫ్రమ్ కన్నడ. అశ్విని గారు, విజయన్, కొన్ని యాక్టర్స్ ఉన్నారు. అప్పుడంతా సీనియర్స్ వాళ్ళందరూ మిమ్మల్ని కావాలని సినిమాలోకి తీసుకున్నప్పుడు అమ్మ వాళ్ళు వద్దన్నారు, పేరెంట్స్ దే సెడ్ నో, అసలు మా అంజు యాక్ట్ చేయడానికి లేదు. నాను చాలా చిన్న బేబీ అప్పుడు, 1.5 year మాటలు కూడా తెలియదు కదా. తెలీదు. సో ఆ మూవీలో నాకు యాక్టింగ్ అంత పెద్ద ఏమీ లేదు. డైరెక్టర్ చెప్పారు, లెట్ హర్ డూ వాట్ ఎవర్ ఐ విల్ టేక్, దిస్ ఇస్ హర్ మూవీ, సో లెట్ హర్ టేక్ డూ ఎవ్రీథింగ్, విల్ టేక్ దట్ షార్ట్స్. సో అలాగే నేను న్యాచురల్గా చేస్తాను అన్ని. సో దే క్యాప్చర్డ్ ఎవ్రీథింగ్, దే మేడ్ అ ఫిలిం.
ఇంట్లో ఎంత న్యాచురల్ గా ఉంటారో అక్కడ కూడా అది యాక్టింగ్ కాదు, యాక్టింగ్ కాదు. సో అలా స్టార్ట్ అయింది జర్నీ. ఎన్ని సినిమాలు చేశారు మీరు చైల్డ్ ఆర్టిస్ట్ గా? చాలా చేశాను, ఒక 100 మూవీస్ 150 మూవీస్ చేశాను. హీరోయిన్గా చాలా మలయాళంలో చేశాను, తమిళ్ కొంచెం, తెలుగు కొంచెమే చేశాను, చాలా తక్కువే చేశారు. చేశాను. కాకపోతే చైల్డ్ ఆర్టిస్ట్ అనగానే ఆ టైంలోనే బేబీ శాలిని, బేబీ శ్యామిలి, ఆ తర్వాత బేబీ మీనా, ఇలాంటి వాళ్ళు అందరూ కనిపించే వాళ్ళు కదా, ఉండేవాళ్ళు కదా. సో ఎలా సెలెక్ట్ చేసుకునే వాళ్ళు మాకు ఈ రోల్కి ఈ అమ్మాయి అయితే సరిపోతుంది అనేది? అది డైరెక్టర్స్నే, వాళ్ళు మైండ్లో ఈ క్యారెక్టర్స్కి అంజు ఆ క్యారెక్టర్ని పెట్టుకుని చేశారు. మీనాకి సెపరేట్ క్యారెక్టర్స్, శాలినికి సెపరేట్. సో లైక్ వీ డెంట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ కాంపిటీషన్లా లేదు అప్పుడు. సో నాకు డేట్స్ లేదని టైంలో వాళ్ళు చేశారు మూవీస్. అండ్ మీనా నేను అందరూ స్కూల్ ఫ్రెండ్సే. But she is 2 years senior to me. Okay. But same school, Vidyodaya. It's very nearby here only, Chennai. We all studied same school. ఓకే. ఆ టైంలో మరి స్కూల్లో చదవడము, క్లాసెస్లో అన్ని మార్క్స్ తెచ్చుకోవడం, ఎట్ ది సేమ్ టైం సినిమాలో యాక్ట్ చేయడం ఎలా ఉండేది? Yeah, but my teachers are all very cooperative. వాళ్ళు చెప్పారు మా అమ్మతో, let her study. Then let her do her work also, we'll support her. నేను చాలా what to say, like I'm a very good student. Okay. So that time I was like, we don't want her to stop and all. చదువుని కంటిన్యూ చేయమని చెప్పారు. Then I was studying as well as acting, both I was doing. ఎంతవరకు చదువుకున్నారు? +2 finished. +2 అయింది. ఆ తర్వాత సినిమాల్లో బిజీ అయిపోయాను. సో దట్స్ ఎ గుడ్ థింగ్ కదా, అక్కడ మీకు ఒక మంచి ఆపర్చునిటీ అనేది వచ్చింది. సినిమాల్లో యాక్ట్ చేయొచ్చు, చదువుకోవచ్చు. అంటే రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేసుకోవడం ఎలా కుదిరింది? నా టీచర్సే. సో లైక్ నాకు చాలా లెసన్స్ మిస్ అయిపోతే వాళ్ళు నాకు ఇస్తారు. మై ఫ్రెండ్స్ వెరీ లైక్ దే వర్ ఆల్ లైక్ వెరీ సపోర్టివ్ టు మీ దట్ టైమ్. తెలుగులో ఎన్ని చేశారు చైల్డ్ ఆర్టిస్ట్గా? ఒక 20 ఫిలిమ్స్ చేశాను, 20-25 ఫిలిమ్స్ చేశాను. పాంపరింగ్ బాగా చేసేవాళ్ళు? తమిళ్, తెలుగు ఆల్ పాంపరింగ్ చాలా ఉంది. కమలాసన్ సార్ ఇప్పుడు కొంచెం ఇయర్స్ బ్యాక్ హీ వాస్ టెల్లింగ్ మీ లైక్, అయ్యో whenever we want to, నాకు తొందరగా ఇంటికి వెళ్ళామంటే ఇవిళ్ళకి వంది చాక్లెట్స్ చాలా ఇస్తే then she will act properly, otherwise she won't act. So whenever they wants to leave, whenever they wants to finish the shoot properly, I mean like early, retake lekunda they give me chocolates and everything. సో తమిళ్లో కమల్ హాసన్ గారితో చేశారు, రజనీకాంత్ గారితో చేశారు, చైల్డ్ ఆర్టిస్ట్గా చేశారు. తెలుగు శోభన్ బాబు సార్ అండ్ చిరంజీవి సార్, మోహన్ బాబు సార్, రాజశేఖర్ సార్. రాజశేఖర్ గారితో కొంచెం పెద్ద అయ్యాక దట్ ఈస్ ఇన్ శేషులో చేశారు. అప్పటికి అంటే ఈ శేషు కూడా చేసి ఆల్మోస్ట్ 20 years అవుతోంది కదా. మీరు ఇంత బేబీగా ఉన్నప్పుడు, ఆ తర్వాత శేషులో ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసినప్పుడు, ఇప్పటికి ఈ 3 phases చూస్తే ఎలా అనిపిస్తుంది? బేబీగా నాకు అంత పెద్ద ఒక స్ట్రెయిన్ ఏమీ లేదు. లైక్ ఐఎమ్ నాట్ లైక్ కెమెరా ఫియర్ అలాంటి ఏమీ లేదు. నేను ఐఎమ్ అ వెరీ గుడ్ ఒబీడియంట్ చైల్డ్ ఆర్టిస్ట్ దట్ టైమ్. సో లైక్ వెన్ వాట్ ఎవర్ డైరెక్టర్ సేస్ ఐ విల్ డూ ఇట్. సో నో ప్రాబ్లమ్ ఇన్ దట్. అండ్ ఆఫ్టర్ గ్రోయింగ్ అప్ నాకు చాలా తెలుగు మూవీస్ అంటే నాకు చాలా బాగా ఇష్టం. ఐ వాంటెడ్ టు డూ మోర్ తెలుగు మూవీస్. ఈవెన్ నౌ ఆల్సో వెన్ ఐ కొన్ని ఇంటర్వ్యూస్లో చెప్పాను నేను, నాకు తెలుగు లాంగ్వేజ్, తెలుగు మూవీస్ అంటే చాలా ఇష్టం. బికాస్ ద రెస్పెక్ట్ నాకు ఆ టైంలో, శేషు టైంలలో ఆల్ ద ప్రొడక్షన్ పీపుల్ దే యూస్ టు గివ్ సో మచ్ ఆఫ్ రెస్పెక్ట్ టువర్డ్స్ ది ఆర్టిస్ట్. సో అది నాకు బాగా నచ్చింది. సో ఐ యూస్ టు సే నాకు తెలుగు మూవీస్ అంటే ఐ వాంట్ టు డూ మోర్ తెలుగు మూవీస్. బట్ నాకు అంత ఆపర్చునిటీ didn't get it. ఎందుకని? Maybe I didn't have that much of contact or something. So
మేబీ ఐ లేటర్ ఇఫ్ ఐ గెట్ గుడ్ క్యారెక్టర్స్ ఇన్ తెలుగు ఐ విల్ డూ ఇట్ డెఫినెట్లీ. మీరు తమిళ్, కన్నడ, మలయాళం, తెలుగు, హిందీ ఇన్ని భాషలు చేసిన తర్వాత తెలుగులో కాంటాక్ట్స్ ఎందుకు తక్కువ ఉన్నాయి? నేను ఒక 10 years బ్రేక్ తీసుకున్నాను. మా అమ్మ ఆఫ్టర్ మై మదర్స్ డెత్, సో నా బిడ్డని చూసుకోవడానికి టైం లేదు నాతో. సో ఐ స్టాప్డ్ యాక్టింగ్. Then I was looking after my son. So that 10 years I took a break. That break I lost contacts and everything. So now I'm like getting into now past 3 years I'm just acting now. So like I'm getting into that what to say, like on the contacts and everything, and I'm doing Tamil and Malayalam ఇప్పుడు. సో ఓటీటీ వెబ్ సిరీస్లో సినిమాలు చేస్తున్నారు? సీరియల్లో చేస్తాను ఇప్పుడు సన్ టీవీదు సింగపెన్నె, దెన్ కలైంజర్ టీవీ గౌరీ, దెన్ మలయాళం సూర్య టీవీకి కానిస్టేబుల్ మంజు, దెన్ ఐమ్ డూయింగ్ వన్ తమిళ్ మూవీ విత్ యోగి బాబు సార్. Okay. So I'm like quite busy. I'm just waiting for the opportunity to do Telugu movies. ఎగ్జాక్ట్లీ. అప్పుడు మీరు చిరంజీవి గారితో, మోహన్ బాబు గారితో కలిసి వాళ్ళిద్దరిది మల్టీ స్టారర్ మూవీ, ఆ టైంలో వచ్చిన మూవీ ఎలా ఉండేది? వాళ్ళిద్దరితో యాక్టింగ్ కావచ్చు, లేకుంటే వాళ్ళిద్దరు మిమ్మల్ని ఎలా చూసుకునేవాళ్ళు? I don't remember that. బిల్లారంగా. Yes, బిల్లారంగా. నాకు అంత గుర్తులేదు అప్పుడు, బట్ ఐ రిమెంబర్ లైక్ శోభా బాబు సార్, some scenes and all I remember with Sridevi ma'am. That little fragments I remember. అంత పెద్దగా లేదు. I was only 5 years or something that time. అప్పుడు అమ్మ వాళ్ళు ఉండేవాళ్ళ? ఎవరు ఉండేవాళ్ళు మీతో? ఎవరు వచ్చేది? మా గ్రాండ్ మదర్, నాన్న ఓడ father or mother. Okay, నానమ్మ. Only she comes with me. నానమ్మ ఎప్పుడు నానమ్మ అనే. అమ్మ నాన్న రాలేదు? ఎప్పుడు రాలేదు. మా నాన్న అప్పుడప్పుడు వస్తారు, బట్ మదర్ నో. నానమ్మనే. అది ఎందుకు రాలేదు అంటే మీకు వాళ్ళకి నచ్చలేదనా? ఆయన నో ఐ హ్యావ్ 2 younger brothers. సో వాళ్ళని కూడా చూసుకోవాలి ఇంట్లో. సో మై మదర్ యూస్ టు ఇంట్లోనే ఉంటారు. ఎప్పుడైనా నాకు చూడాలని అనిపిస్తే, బికాస్ ఐ యూస్ టు బీ లైక్ అవుట్డోర్స్ ఎవ్రీ టైమ్. సో వెన్ ఎవర్ ఐ మిస్ మై మదర్, దెన్ షీ విల్ కమ్ 1 or 2 days, దట్స్ ఇట్. సో అవుట్డోర్స్కి వెళ్ళినప్పుడు నానమ్మే ఉండేవాళ్ళు మీతో పాటుగా. సో అంజు కంప్లీట్ నేమ్ ఏంటి? అంజుమన్. Oh, like Muslim. Yeah, my dad is a Muslim. Appa, Amma Hindu. So like ma Amma family to nanu Parvati nu like they used to call me. Nana family to Anjuman and but school anni Anju undi. So Parvati అనేది ఎందుకు పెట్టుకున్నారు? అది నన్ను జాతకం నేమ్ అని పార్వతి. సో లైక్ మా అమ్మ ఇంట్లో అన్ని నన్ను పార్వతి అని పిలుస్తారు. సో బేసికల్లీ ఫాదర్ అండ్ మదర్ ఆర్ ఫ్రమ్ తమిళనాడు, ఇక్కడేనా? యా, మై మదర్ తంజావూర్, మై ఫాదర్ like they got settled in Tirunelveli, and but basically my father's grandfather and everybody, they're all from Turkish. That lineage, that there. సో టర్కీ నుంచి వచ్చారు కాబట్టి ఆ కలర్ అది కంటిన్యూ అవుతుందా మీకు? ఫెయిర్నెస్ అనేది అంతేనా? మేబీ, ఐ డోంట్ నో, బట్ మై ఫాదర్ అండ్ మదర్ ఆర్ వెరీ కలర్ ఫేర్. యూజువల్గా చూడగానే మనకి నార్త్ ఇండియన్స్, మన దగ్గర ఉన్నటువంటి సౌత్ ఇండియన్ మూవీస్లో ఎక్కువగా నార్త్ ఇండియన్స్ని ఎందుకు తీసుకుంటారు అంటే వాళ్ళకి ఫెయిర్ కంప్లెక్షన్ ఉంటుంది అనేది అప్పుడు ఉండింది, ఇప్పుడు కూడా అలాగే ఉంది కదా. అంజుని చూడగానే సడన్గా అలాగే నార్త్ ఇండియనా అనిపిస్తారు, కానీ ఇప్పుడు మీరు చెప్పిన టర్కిష్ లింక్ ఉంది కదా, దాంతో ఓకేలే అయి ఉంటుంది. నేను బార్న్ అండ్ బాటప్ అన్ని చెన్నైలోనే. మరి ఫాదర్ ఏమన్నారు మీరు సినిమాల్లోకి వస్తూ ఉంటే? మై ఫాదర్ హీస్ లైక్ మై ఫాదర్ సిస్టర్ ఉన్నారు కదా, అంత ఆర్థోడాక్స్ గా అలాగే లేదు. మై మదర్స్ ఫ్యామిలీ ఆల్సో నో ప్రాబ్లం. లైక్ ఆన్ ద బిగినింగ్ ముందుకే వాళ్ళు చాలా చిన్న పిల్లో ఎందుకు సినిమా, దెన్ లేటర్ ఆన్ లైక్ ఓకే దే సెడ్ ఓకే, బట్ స్టడీస్
ఫస్ట్ ప్రయారిటీ. మీరు బేబీ అంజు నుంచి హీరోయిన్ అంజుగా అయినప్పుడు ఆ చేంజ్ని ఎలా తీసుకున్నారు మీరు, ఆ ట్రాన్స్ఫర్మేషన్ని? నాకు ఈ బేబీ క్యారెక్టర్స్, చైల్డ్ ఆర్టిస్ట్ క్యారెక్టర్స్ అయిన తర్వాత నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. నాకు ఫుల్ అండ్ ఫుల్ స్టడీస్. నాకు మెయిన్ గోలే నేను ఇండియన్ నేవీలో జాయిన్ చేయమని. అదే నాకు ఐ వాస్ లైక్ టోటలీ ఇన్ టు దట్. I wanted to join the Indian Navy. So that time Keladi Kanmani, Tamil. Then the same thing happened. నాకు ఎలా ఫస్ట్ మూవీతో మా డైరెక్టర్ ఒక్క ఫిలింనే చేయమని చెప్పారో అలాగే ఈ డైరెక్టర్ కూడా వచ్చి, వసంత్ సార్ ఈ వన్ ఫిలిం యూ డూ ఓన్లీ వన్ ఫిలిం, దట్స్ ఆల్. ఐ డిడ్ దట్ వన్ ఫిలిం. Then I was started to doing more films than that. ఎందుకు నేవీ అనగానే చెన్నై ఇక్కడంతా బీచ్లు, కోస్టల్ ఏరియా? No. I was totally into like my way of thinking is very different. I wanted to join the Navy means like I want to do something in the sense. Because when నాకు ఒక 4-5 years ఉన్నప్పుడు నేను ఒక నేవీ ఆఫీసర్నే చూసాను, వన్ లేడీ నేవీ ఆఫీసర్. సో అప్పటి నుంచి నాకు ఆ యూనిఫామ్ అన్నీ లైక్ ఐ వాంటెడ్ టు బీ లైక్ హర్. వాళ్ళ అటైర్ కావచ్చు, మిగతా అంతా కూడా ఆ టైంలో చూసినప్పుడు. సో దట్ టైం అప్పటి నుంచి నాకు ఆ మైండ్లో ఫిక్స్ అయిపోయింది. నేను ఇఫ్ ఐ ఆఫ్టర్ గ్రోయింగ్ అప్ అండ్ ఎవ్రీథింగ్, I want to become a Navy officer. One like very prestigious look and a dedicated for our nation and everything. ఆ తర్వాత అసలు హీరోయిన్ గా అయిన తర్వాత ఇక్కడ బిజీ, అది మర్చిపోయలేదు. నాకు అది ఒక నాకు ఒక అన్ఫినిష్డ్ డ్రీమ్ గా పోయింది. డ్రీమ్ అలాగే ఉంటుంది అది. So then I wanted to put my son into Navy and everything. Then army aina? Not army. I want to put him in the same field, Navy and marine engineering and everything. So that time I had some problems, issues and family and everything. Then he wants వాళ్ళు స్కూల్ నుంచి చాలా మంచి ఫుట్బాల్ ప్లేయర్. Then he is very much interested into games and footballs and everything. Then okay, I don't want to spoil his dream, so let him follow. సో ఇన్ని సినిమాలు చేశారు, ఇన్ని లాంగ్వేజెస్ చేశారు, హిందీలో కూడా అమితాబ్ బచ్చన్ గారితో చేయడం అనేది, అంటే ఇప్పుడు మనం ఎవరెవరినైతే లెజెండ్స్ అనుకుంటున్నామో, కమల్ హాసన్, రజనీకాంత్, చిరంజీవి, ఇటువైపు చూస్తే అమితాబ్ బచ్చన్, శ్రీదేవి గారు, ఇంతమందితో చేయడం ఎలా అనిపించింది? ఆ టైంలో అమితాబ్ బచ్చన్ గారితో ఎక్స్పీరియన్స్ గుర్తుందా? No, I remember talking to him like he was sitting camera stool lo he was sitting. Then I was looking at him and said, you're very tall, I said. I remember that, you're very tall. Then he said something to me, but I remember this when I was acting. So that movie, that experience, like chinna like Mithun Chakravarti, I acted with Mithun Chakravarti, then Jitendra, Rajesh Khanna, like small legendary actors అందరూ కూడా కదా. ఆ తర్వాత ఎప్పుడైనా కలిసారా, వాళ్ళతో ఎప్పుడైనా మాట్లాడారా? అసలు నాస్టాల్జిక్ మూమెంట్స్. I met Mithun sir in Ooty. Okay. Then I told him like I acted with you when I was small. He said yes. Which movie? Then I said one. It's like I forgot the name. I said it's a snake movie. Then he was like, oh, okay. Then he was like, okay, good. Nice talking to you and everything. కదా వాళ్ళందరూ ఇంత పెద్ద హీరోస్ అయిన తర్వాత అటు బాలీవుడ్, టాలీవుడ్ ఇన్నిట్లలో కూడా వాళ్ళు టాప్ హీరోస్ అయినప్పుడు ఆ నాస్టాలజిక్ మూమెంట్స్ అన్నీ వస్తూ ఉంటాయి కదా, గుర్తొస్తూ ఉంటాయి అవన్నీ కూడా. అండ్ మీరు కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్ళడం, అంటే ఇక్కడ ఇన్ని సినిమాలు చేస్తూ కూడా కన్నడలో హీరోయిన్గా చేశారు. ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఎలా ఉంది? ఒక 3 ఫిలిమ్స్ చేశాను నేను హీరోయిన్గా కన్నడలో. 4 ఫిలిమ్స్ చేశాను. వన్ వెన్ ఐ డిడ్ కెల్లెడి కన్మణి, దట్ టైమ్ ప్రేమ రాజ్యాన్
one movie I did. That is with Ambrish and Radha. KV Raju director. So that movie. Then later on I did after కొంచెం ఇయర్స్ తర్వాత నాకు ఒక ఆఫర్ వచ్చింది. నాకు తెలిసిన డైరెక్టరే, వాళ్ళు ఇప్పుడు నేను కొంచెం ప్రాబ్లంలో ఉన్నాను, నాకు హెల్ప్ చేయండి, నేను ఈ ఫిలిం, the Kannada film I'm going to do, I want you to act in that movie. Then I said okay, I will act. He said నాకు help. I said okay, I'll act freely in that movie. Then I acted in that movie. So that movie Ranger. ఆయన తర్వాత ఒక కింగ్ మూవీ చేశాను. దట్స్ ఆల్. ఫ్రీగా కూడా ఆ కాలంలో బిజీగా తిరుగుతూ కూడా ఫ్రీగా చేశాను. ఆ డైరెక్టర్ నాకు పాపం, ఆ డైరెక్టర్ ఆ తర్వాత అది హిట్ అయిందా, ఎలా వచ్చాయి ఓకే, ఇట్ వాస్ ఓకే మూవీ. ఆ తర్వాత కూడా పే చేయలేదు మీకు ఇంకా? ఎన్ని చేశారు అలా ఫ్రీ మూవీస్? ఫ్రీ మూవీస్ నో, దట్ ఓన్లీ వన్ ఫిలిం, బట్ మెనీ ఫిలిమ్స్ దే డిడ్ంట్ పే మీ ఆల్సో. ఎందుకు? చెక్ బౌన్స్ అయిపోయింది, చాలా ఫిలిమ్స్ అలా పోయింది. సో హాఫ్ ఫ్రీగా చేశాను నేను మూవీస్. కొన్ని ఫిలిమ్స్ అలాగే చేశాను నేను. చిన్నప్పుడు ఎవరు చూసుకునేవాళ్ళు మీకు మేనేజర్ గా ఇవన్నీ లెక్కలు? మేనేజర్ ఎవరు లేదు, మా నానమ్మనే. లేదు, ఈ సినిమాకి మీరు సైన్ చేశారు, డబ్బులు ఇచ్చారా లేదా, రెమ్యునరేషన్ వచ్చిందా లేదా, డేట్స్ అయిపోయాయి, ఇవన్నీ ఎవరు చూసుకునేది? ఆ టైంలో మేనేజర్ అలా లేదు, మన సంగతి మనే చూసుకోవాలి. ఆ తర్వాత కూడా ఇప్పుడు డబ్బులు ఇవ్వలేదు, చాలా మంది ఎగ్గొట్టారు, ఎలా? అప్పుడు కూడా మేనేజర్ లేరు? లేదు. యూ యూజ్డ్ టు హ్యాండిల్ యువర్ సెల్ఫ్, మీరంతా మీరే చూసుకునేవాళ్ళు? My auntie was looking after my dates, my remuneration, everything. My grandmother, amma, nana chala interfere cheyaledu. Then after becoming as a heroine, my mother started to handle everything. అలా ఎన్ని లక్షలు అంటే ఇప్పటికి ఎన్ని కోట్లు పోయి ఉంటాయి మీకు? ఎన్ని పోయిందో. తర్వాత వాళ్ళని ఎప్పుడు కలవలేదా మీరు? నో, ఐ డోంట్. దే సే దే హ్యావ్ సమ్ ప్రాబ్లమ్స్ అని చెప్తారు, నా ఏం చేయమని పోనీలే వదిలేయడం ఇంకా అంతే. అండ్ యు ఆర్ గెటింగ్ మోర్ ఆఫర్స్ కాబట్టి మీరు అక్కడ వర్క్ చేస్తూనే ఉన్నారు, ఇంకా ఆపర్చునిటీస్ వచ్చినట్టు చేస్తూ ఉన్నారు. నల్ల మంచి రోల్స్ వచ్చింది నాకు మలయాళం మూవీస్. మమ్ముట్టి, మోహన్ లాల్, ఆల్ బిగ్ యాక్టర్స్. సో ఐ వాస్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ మలయాళం బికాస్ నాకు చాలా మంచి క్యారెక్టర్స్, మంచి హీరోయిన్ క్యారెక్టర్స్, ఇంపార్టెంట్ మెయిన్ టైటిల్ క్యారెక్టర్స్ అని వచ్చింది. సో ఐ డోంట్ వాంట్ టు మిస్ దట్ ఆపర్చునిటీ. సో ఐ వాస్ డూయింగ్. అండ్ అవార్డ్స్ కూడా మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వచ్చాయి కదా? తమిళ్లో ఒక ఇండియన్ సినిమా ఎక్స్ప్రెస్ అవార్డ్ అండ్ తమిళనాడు అవార్డ్, దెన్ మలయాళంలో కేరళ స్టేట్ అవార్డ్, దెన్ నేషనల్ అవార్డ్, ఇవన్నీ చేశారు. బట్ ఒక దాని బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అనాలా మీ పర్సనల్ లైఫ్లో కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్ళిన తర్వాత? నాకు అనిపిస్తుంది అది ఎంటైర్ మీ లైఫ్ని చేంజ్ చేసింది, ఒక టర్న్ చేసేసింది. ఎందుకలా? నాకు అదే చెప్పాను, నేను ఒక మెచ్యూర్డ్ టైం కాదు అది నాకు. ఐ వాస్ లైక్ 17 దట్ టైం, 17, 18, దట్స్ ఆల్. అప్పుడు నాకు చాలా కన్నడ ఫిలిం, నా సెట్ గురించి చాలా నాకు తెలియదు, నా కన్నడ ప్రభాకర్ గురించి నాకు చాలా తెలీదు అప్పుడు. సో దట్ టైమ్ హీ వాస్ రియల్లీ లుకింగ్ ఆఫ్టర్ మీ అండ్ ఎవ్రీథింగ్. సో ఐ థాట్ మేబీ దిస్ ఇస్ టైమ్ ఫర్ మీ టు క్విట్ యాక్టింగ్, గెట్ ఇన్ టు ఫ్యామిలీ. 18 years because I've worked so much. So I thought okay, let me settle down and everything. Then it was I misjudged, it was a wrong choice. Then I కొంచెం misunderstanding అన్న వచ్చింది. Then that time I was like I had baby also, and okay, I have to think about, at least I have to think about my son's future. So I came off to నా అమ్మ ఇంటికి వచ్చేసాను నేను. మీరు కొన్నేళ్ల నుంచి ఉన్నారు, ఆల్మోస్ట్ అప్పటికే 16-17 years నుంచి యు ఆర్ ఇన్ టు దిస్ ఫీల్డ్. బోల్డ్ అంతమంది మీకు తెలుసు, టాప్ హీరోస్ అందరూ తెలుసు, క్యారెక్టర్ ఆర్టిస్టులు కావచ్చు, అందరూ తెలిసిన తర్వాత అంజు అలా ఎలా నా మేక్
కన్నడ ప్రభాకర్ గారిని పెళ్లి చేసుకుంది. I'm వాళ్ళు ఎప్పుడు ఎవరు చెప్పలేదా మీకు అసలు? ఎవరు చెప్పలేదు, బికాస్ ఐ డెంట్, నాకు అంత కాంటాక్ట్స్, ఐ వర్క్డ్ విత్ ఎవ్రీబడి బట్ నాట్ వెరీ క్లోజ్డ్, లైక్ నాకు అంత ఒక క్లోజ్ ఫ్రెండ్షిప్ అని ఎవరు లేదు. ఓన్లీ యాక్టింగ్, ఐ డూ మై వర్క్, ఐ విల్ కమ్ బ్యాక్ టు మై హోమ్. ఐ వాస్ లైక్ దట్ బికాస్ అమ్మ అప్ప చాలా స్ట్రిక్ట్. సో like I didn't have much friends also. So that time I didn't have, I don't know like there what is happening there, what is their story and everything. నాకు చెప్పింది ఒక వాళ్ళకి మ్యారేజ్ అయిపోయింది, డైవోర్స్ అయింది, ఒక చిన్న డాటర్ ఉంది, అంతే నాకు తెలుసు. అప్పటికి కన్నడ ప్రభాకర్కి ఒక పెళ్ళయింది, డైవోర్స్ అయింది, ఒక పాప మాత్రమే ఉందని తెలుసు. వాళ్ళు కూడా ప్రభాకర్తో లేదు, సెపరేట్ గా ఉన్నారు. సో ఐ థాట్ ఓకే, దెన్ ఐ ఫెల్ట్ రియలీ బ్యాడ్ ఫర్ హిమ్. ఐ రియలీ ఫెల్ట్ బ్యాడ్ ఫర్ హిమ్ దట్ టైమ్. ప్రేమ గుడ్డిది అంటుంటారు. దట్ ఈస్ నాట్ ప్రేమ. ఐ నెవర్ హ్యాడ్ ఎనీ లైక్ లవ్ అఫేర్, అలాగే నాకు ఏమీ లేదు. ఐ ఫెల్ట్ I wanted to become a housewife. I want to have a respectable family life. అంతే, ఏమీ లవ్ అలాగే ఏమీ లేదు. మరి ఏం అట్రాక్ట్ చేసింది మీకు? హీ వాజ్ లైక్ లుకింగ్, అదే నేను చెప్పాను కదా, నన్ను చాలా మంచిగా చూసారు, అఫెక్షనేట్గా. ఐ ఆల్వేస్, నేను ఫ్యామిలీతో ఉన్నప్పుడు అందరూ నన్ను అలాగే చూస్తారు, మా అమ్మ నాన్న అందరూ, because I was totally oriented, a family oriented person. So when that affection I saw in him, I thought okay, maybe this is a right person for me. I thought like that. పాపం అలాంటి మంచి పర్సన్ కి ఎందుకు ఇలా అయింది అని మీరు అనుకున్నారు? అలా డైవర్స్ ఎందుకు అయింది, భార్య పిల్లలు ఎందుకు వదిలేసి వెళ్ళిపోయారు అనేది ఎప్పుడు తెలిసింది మరి మీకు? Then నాకు ఒక after 7-8 months marriage that time I come to know that he's got first wife and kids, 2 daughters, 1 son. andru they're all elder to me, meekante peddavallu. So that time only I got so angry, like why didn't you tell me this? You totally avoided this chapter and you didn't tell me anything about this. Then he didn't respond for that. That time okay, then I stopped talking to him. Then we were doing a movie, then we had some misunderstanding and everything. Then okay, then I thought okay, maybe this is the right time for me to get out from this house. So I came off. ఆయన ముగ్గురు పిల్లలు మీకంటే చాలా పెద్దవాళ్ళు అయినప్పటికీ కూడా he didn't reveal, ఆయన ఏమీ చెప్పలేదు మీకు పెళ్లికి ముందు. కానీ పక్కన ఉన్న వాళ్ళు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా మీకు చెప్పలేదా, అంజు you are not doing this? Because he never let anybody to speak to me. నన్ను ఎక్కడికి వెళ్ళలేదు. So it was like it was like a jail to me, that house. So I really had a very bad experience. So after coming to my mother's place, I stopped talking about my past and everything because I don't want to go back to that trauma again. And నా సన్తో కూడా నేను ఈ మాట చెప్పలేదు. I don't speak to him about this because whatever it may be, Prabhakar is his father. So somewhere or the other he have some respect or love, or I don't want to spoil that. కలిసారు ఎప్పుడైనా పిల్లలు? నో. మీ అబ్బాయి ప్రభాకర్ ని ఎప్పుడు ఆయన కూడా రాలేదా చూడ? నా అబ్బాయికి 2 years ఉన్నప్పుడు వాళ్ళు చనిపోయారు, ప్రభాకర్. సో he never had the chance to meet his father because only for 3 months నా బిడ్డ ఒక 3 month ఉన్నప్పుడే he was there, that's all. 3 to 4 months, that's all. ఆ తర్వాత ఎప్పుడు రాలేదు, చూడలేదు, మాట్లాడలేదు, మిమ్మల్ని కూడా అడగలేదు అసలు ఇంకా. వెన్ యూ రియలైజ్డ్ ఆల్రెడీ తనకు మ్యారేజ్ అయింది, తన పిల్లలు మీకంటే పెద్దవాళ్ళు అనుకుని మీరు అడిగిన తర్వాత ఎలా సపరేషన్కి మధ్యలో ఉండేటువంటి ఒక కాన్ఫ్లిక్ట్ అనేది ఉంటుంది కదా, ఏం జరిగింది అప్పుడు? లైక్ miscommunications and lot of other activities and everything. Sometimes he used to be very violent and
వెరీ మాట్లాడుపో ఒక ఏం చెప్పాలి లైక్ he didn't have that politeness and everything, rude ga behave చేస్తాడు. So he said amma appa andru they're not supposed to come here and everything. Then I said no, I can't stay here anymore. This is becoming very pressure to me. That's all. ఆ టైంలో వాళ్ళు ఉండేవాళ్ళ ఫస్ట్ వైఫ్ అండ్ కిడ్స్ మీతో పాటుగానే ఉండేవాళ్ళు, ఒకే ఇంట్లో ఉన్నారు? ಇಲ್ಲ వేరే హౌస్లో వాళ్ళకి వేరే హౌస్ ఉంది అదిలే. బట్ ఆ రియలైజ్ అయిన తర్వాత మీరు ఎప్పుడైనా కలిసారా తన ఫస్ట్ వైఫ్? I never met. I didn't meet Jayamala also. Second wife also నేను కలిసలేదు, బట్ we spoke to in the phone with her. ఎంతమంది తనకి అంటే వైఫ్స్ ఇప్పటికి 2 పేర్లు వచ్చాయి తెలుసా? ఎఫ్ఐఆర్స్ కానీ రిలేషన్స్ కానీ ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది ఎప్పుడు ఆలోచించలేదా ఇంకా? ఆ టైంలో వెన్ యూ గాట్ సపరేటెడ్ ఇండస్ట్రీ నుంచి అప్పుడు చెప్పారా, ఏమైనా మాట్లాడారా? కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ కానీ తమిళ్ కానీ ఎవరైనా చెప్పారా? ఎవ్రీబడి వాస్ లైక్ అయ్యో వాళ్ళు చాలా పెద్ద ఏజ్డ్ పర్సన్ అండ్ హీస్ ఆల్రెడీ మ్యారీడ్ అండ్ ఎవ్రీథింగ్. వాళ్ళకు కూడా ఆ ఫస్ట్ వైఫ్ని గురించి చాలా మందికి తెలియదు. ఓన్లీ దే నో అబౌట్ సెకండ్ వైఫ్ బికాస్ ద ఫస్ట్ మ్యారేజ్ వాస్ వెరీ ఎర్లీ మ్యారేజ్ ఫర్ హిమ్. So nobody much very close people knows about that. Then everybody was like okay, maybe this is good, you have come out. Otherwise if you would have been there, papam baby or future would have been spoiled more. సో 20 years లోపే మ్యారేజ్ అయింది, 20 years లోపే ఒక బాబు పుట్టాడు, 20 years లోపే డైవర్స్ అయిపోయాయి, మీరంతా సపరేట్ అయ్యి మీరు వచ్చేసారు. సో సచ్ ఎ లాంగ్ జర్నీ కదా అసలు. ఈ జర్నీ అనేది అంటే ఎవ్రీ మ్యారేజ్కి ఒక హ్యాపీ ఎండింగ్ ఉండాలి అనుకుంటాం, హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ అనుకుంటాం. అండ్ మోర్ ఓవర్ మీ పేరెంట్స్ ఒకరు హిందూ ఒకరు ముస్లిం అయిన తర్వాత వాళ్ళు ఎంత హ్యాపీగా ఇన్నేళ్ల పాటు కలిసి ఉన్నారు అనుకున్నప్పుడు మీది సడన్గా అదొక ఫెయిల్యూర్ కాదు, చీటింగ్ లా కైండ్ ఆఫ్ థింగ్. ఏమనిపించేది అసలు? మై ఫాదర్ అండ్ మదర్ లైక్ వాళ్ళు భయంకర షాక్, దే వర్ డెవస్టేటెడ్. మై ఫాదర్, నేను ఫాదర్తో భయంకర క్లోజ్. సో మై ఫాదర్ వాస్ వెరీ చాలా తగ్గిపోయారు అప్పుడు. దెన్ ఆఫ్టర్ ఐ కేమ్ బ్యాక్ లైక్ I started to work, then they were like okay, let her do her work, or distraction, diversion. అందులోంచి మెల్లిమెల్లిగా బయటికి వస్తుంది ట్రామాలోంచి. నాకు ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్ ఉంది, నేను ఏమి మైండ్లో అంత సీరియస్గా పెట్టుకోలేదు. సో వాట్ ఎవర్ హ్యాపెన్స్ I forget in the sense like I put it aside. I don't want to go through that because I want to move forward, I want to do something. Exactly. So I move on like that. Exactly. ఇప్పుడు I don't stuck in that same place. అక్కడే ఉండి ఆలోచించుకుంటే బేబీని చూసుకోవాల్సింది మీరే కదా. అవును కదా, ఎందుకంటే అక్కడ రెస్పాన్సిబిలిటీ అనేది ఆ రిలేషన్షిప్ లో లేదు అనుకున్నప్పుడు యు ఆర్ ద వన్ అండ్ ఓన్లీ హోప్. ఆ బేబీని చూసుకోవాల్సింది మీరే. ఆ తర్వాత ప్రభాకర్ గారు చనిపోయినప్పుడు మీరు వెళ్ళారా? No, I didn't go. మీకు ఇన్ఫార్మ్ చేశారా? ఇన్ఫార్మ్ చేశారు. అక్కడి నుంచి మన ఒక కామన్ ఫ్రెండ్ ప్రొడ్యూసర్ వాళ్ళు కాల్ చేసి నాకు చెప్పాను, హీస్ నో మోర్, మీరు రండి, బిడ్డని తీసుకుని రండి. ఐ సెడ్ నో, ఐ వోంట్ కమ్ బికాస్ ద లాస్ట్ వర్డ్ ఐ టోల్డ్ హిమ్ లైక్ ఇఫ్ యూ డై ఆర్ ఐ డై ఐ విల్ నెవర్ స్టెప్ ఇన్ టు దిస్ హౌస్ అగైన్. అలాగే చెప్పి వచ్చేసాను నేను బాబుని తీసుకొని. I told him I will never step into this house again. ఈజీగా అయిపోయిందా సెపరేషన్? మరి యాక్సెప్ట్ చేశారా మీరు ఆ మాట? Because we were not legally married also. Because వాళ్ళది ఫస్ట్ మ్యారేజ్, he's a Christian, వాళ్ళది ఫస్ట్ మ్యారేజ్. సో he's not supposed to డైవర్స్ చేయలేదు వాళ్ళ ఫస్ట్ వైఫ్ని. సో మనతో I mean like my marriage was not a legal marriage at all. So I never had a
divorce or anything. I just took my baby and I came off. That's all. ఎగ్జాక్ట్లీ సచ్ ఎ స్ట్రాంగ్ పర్సన్ యు ఆర్ అంజు గారు. నిజంగా నాకు I అనిపిస్తుంది. have seen lot in my life, ups and downs. But I always think myself like I want to be, even though like when I whatever hurt and everything, I cry only for that moment. That's all. Once I cried, finished. ఇంకా మళ్ళీ దాని గురించి ఆలోచించారు. ఆలోచించలేదు నేను. ఐ మేక్ మై సెల్ఫ్ వెరీ, బికాస్ నా అమ్మ చనిపోయే ఆ టైంలో కూడా, బికాస్ ఐ వాస్ వెరీ డిపెండెంట్ ఆన్ మై మదర్. ఐఎమ్ వెరీ క్లోజ్ టు మై మదర్ అండ్ ఫాదర్. మదర్ అప్పుడు 2007లో చనిపోయారు. సో దట్ టైమ్ ఐ వాస్ లైక్ టోటలీ, ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ హౌ టు రన్ అ హౌస్. నాకు ఈ సిలిండర్స్ ఎలా బుక్ చేయాలి, వెజిటేబుల్స్ ఎలా సెలెక్ట్ చేసుకొని బై చేయాలి అన్నీ నాకేమీ తెలియదు. ఐ నో ఓన్లీ యాక్టింగ్ దట్ ఈస్ మై ప్రొఫెషన్. ఐ నో ఓన్లీ యాక్టింగ్ బికాస్ అమ్మ నా బిడ్డని హీ వాస్ ద వన్, ఐ మీన్ మై మదర్, షీ వాస్ టేకింగ్ కేర్ ఆఫ్ మై సన్. సో దట్ టైమ్ ఐ వాస్ వెరీ బిజీ. ఐ డోంట్ హ్యావ్ టైమ్ ఆల్సో. నాకు టైం కూడా లేదు ఇంట్లో రావడానికి. సో 1 or 2 days if I get it, I'll be like, one day I'll take rest, one day I'll be with my family, amma, with my son and everything. Then again I'll go back to work. But full till my son, I mean, my son was around 6 years that time when my mother died. So that time I was like totally, that time I was in a very bad state. Helpless. Then I thought, okay, I want to decide whether if I want to act, I will lose my son, his career and everything, because nobody is there to look after him. Then if I want to look after my son, I have to put a full stop to my acting, at least for some time. Then I stopped my acting and na biddani Vayanaduku teesku, because everybody said put him in the hostel. I said no, I won't put him in the hostel and all. Let him study. I'll be there with him. So till he finished +2, I was there with him. Then after Wayanadu, Kerala lo, he was studying. So he finished his +2. That time, when we came back to Chennai, that time I started acting again. మళ్ళీ అప్పుడు ఎప్పుడు చెప్పారు ఈ మీ స్టోరీ, లైఫ్ స్టోరీ, మ్యారేజ్ లైఫ్, వీటన్నిటి గురించి మీ బాబుకి ఎప్పుడు తెలుసు? ఇప్పుడు వరకు నేను ప్రాపర్గా ఏమీ చెప్పలేదు. బట్ హీ రియలైజ్డ్ ఎవ్రీథింగ్ లైక్ వాట్ హ్యాపెండ్, బికాస్ మై మదర్ టోల్డ్ సమ్ థింగ్స్ అబౌట్. దెన్ ఆఫ్టర్ మై మదర్ పాస్డ్ అవే, లైక్ మై బ్రదర్స్ యూస్ టు టాక్, మై ఆంటీస్ యూస్ టు టాక్ అబౌట్ దట్. సో వైల్ హియరింగ్ ఎవ్రీథింగ్, he realized, okay, this what happened. Then he will never ask me about father and what was he and how was he and everything. So sometime I used to ask him, like I used to call him Lalu. Lalu, do you miss your father? He said, yeah, sometimes I miss my, like, how you never met your father, how will you miss? Yeah, I never met my, నేను ఇప్పటి వరకు కలవలేదు, చూడలేదు. బట్ ఈవెన్ దో మై ఫ్రెండ్స్ అండ్ ఆల్ యూస్ టు టాక్ టు దేర్ ఫాదర్స్, దట్ టైమ్ ఐ యూస్ టు థింక్, ఓకే, నాకు కూడా ఒక ఫాదర్ ఉంటే ఇప్పుడే ఇలాగే బాండ్ అనేది. సో దట్ టైమ్, దెన్ సమ్టైమ్స్ ఐ యూస్ టు ఫీల్ వెరీ బ్యాడ్, లైక్ ఓకే, maybe because of me I took the wrong decision and because of that he is suffering and everything. Then I used to ask him like, okay, because of me, no. He said, no, why should I? Then I realized, okay, my mother and my father is both you. So I don't miss. Such a cute statement. Nichanga great. He is really great. What's his name? Arjun. Yeah, then Arjun is really great. No, he is very, very, very nice person. Very nice character he is. In other words, you are blessed. Nijanga. Yes, definitely. He is very understanding. He is very understanding and he respects everybody. Everybody, even day before yesterday, my auntie was asking like, where is Arjun? I said he had night shift. Then he's sleeping at home. She said, no, I want to see him. It's been so long. I want to meet him. I miss his voice. He used to call me Amma. Something like, like bonche sara mama bonche. Oh, I miss that voice.
Then she called my son, come here. Then she called and he came in my auntie's house. Then she met him. She was like, ayo, she was like you know that pampering and everything, all that happening. So he's very close to my family members also. Everybody likes him. ఇప్పుడు ఏం చేస్తున్నాడు అర్జున్? ఒక స్టాట్స్ ఫుట్బాల్ బేస్డ్ యూరోపియన్ కంపెనీ, అందులో డేటా అనలిస్ట్గా ఉన్నారు. ఓకే, హీస్ ఆన్ ద ట్రైనింగ్. యా, అయితే ఇప్పటికి కూడా అంజు ప్రభాకర్ అలా పేరెందుకు ఉంది ఇంకా? ఐ డోంట్ నో, ఎవ్రీబడి కాల్స్ లైక్ దట్. నేనేమి పెట్టలేదు, పీపుల్ అలాగే. కానీ చేసింది చాలా తక్కువ మూవీస్ కన్నడలో, ఆయనతో కలిసి ఉంది కూడా చాలా చాలా తక్కువ కాలం, లెస్ దాన్ 1 year అంతే కదా. 1.5 years అయినప్పటికీ కూడా 1.5 year అయినప్పటికి కూడా అంజు ప్రభాకర్ అలా ఎందుకు గుర్తుపెట్టుకున్నారు? I don't know. I said like I am not Anju Prabhakar. Prabhakar just came in between, that's all. I am not Anju Prabhakar. I am always Anju. That's all. అంజు. మరి మీరు మళ్ళీ ఆ సెపరేషన్ తర్వాత ఇదంతా బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మీ అంతటి మీ వర్క్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకోవాలనిపించలేదా? ఎందుకలా? నాకు ఎంతో ఒక ట్రామాగా అయిపోయింది అది. సో నాకు అండ్ ఫీల్ కూడా ఐ డోంట్ హ్యావ్ దట్ ఐ వాంట్ టు గెట్ మ్యారీడ్ అండ్ ఆల్, బికాస్ ఐ హ్యాడ్ గుడ్ పీపుల్ అరౌండ్ మీ. మై సన్ వాజ్ దేర్, my close friend Parthiban, he was there, and my family was there. So all were like supporting and everything. I got that love from everybody. ఏమనేవాళ్ళు పార్థిబన్? ఏమనేవాళ్ళు? Parthiban, he always supports me. Like whatever I do, he always tells me, even if I get angry also, he always tells me like, think twice, thrice, then decide. Don't take any actions when you are angry. Because suddenly I will get angry. That's the problem. So see, if you are angry, just sit for some time quietly, then think what you're doing is correct or not. Think, then do. Then he comes to my shooting sets and everything. He'll say like, okay, whatever I do is there, mistakes and everything, just don't do. He always tells me like, walk straight, don't do like this. I said, why you like my mother? My mother always like, don't look down and walk, just walk straight. తలెత్తుకుని Like that. So like everybody was like. అయితే మీరు ఆల్రెడీ ఒకసారి పెళ్లి చేసుకున్నారు, ఆ తర్వాత అన్ఫార్చునేట్ థింగ్ బయటకు వచ్చేసారు, హ్యావింగ్ ఏ స్మాల్ కిడ్, ఆ తర్వాత ఇండస్ట్రీలో మళ్ళీ యు ఆర్ డూయింగ్ మూవీస్. ఇవన్నీ అనుకున్నప్పుడు ఎవరు మిస్బిహేవ్ చేయడం కానీ అలాంటిది ఏదీ లేదా? నెగటివ్ ఫీలింగ్స్ కానీ అలాంటి అట్మాస్ఫియర్ ఏం కనిపించలేదా? ఎలా ఓవర్కమ్ అయ్యారు ఇవన్నీ? Wherever I go, I get a good respect. Because నాతో చిన్నప్పటి నుంచి వర్క్ చేశారు అందరూ. So everybody looks at me like one small child still now. So everybody treats me as a small child only. So everybody say, oh, vaadu peddaga aipoyaru, but she's still a child only. చిన్నప్పటి నుంచి చూస్తూ వస్తున్నారు కాబట్టి. So nothing. Sometimes like misbehaviors and all, nothing. Nobody talks to me like that and all. మీరు ఒక్కరే ఉన్నారు, సింగిల్ మదర్, అందులో ఒక్కరే వర్క్ చేస్తున్నారు అండ్ ఫ్యామిలీని లీడ్ చేస్తోంది మీరు అనే దాంట్లో ఒక్కోసారి దే వాంట్ టు టేక్ దట్ అడ్వాంటేజ్ అనేది ఉంటుంది కదా, అందులో మోర్ ఓవర్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎక్కువ ఉంటుంది అనేది. మీకు అలాంటిది ఏం రాలేదు కదా ఇప్పుడు? Because I told you, no, I am a very strong person. I know if something like when people try to talk, no, that time itself I'll just give them a nose cut. That's it. So nobody have the guts. వాళ్ళకి ఆ ధైర్యం లేదు నాతో అలాగే మాట్లాడడానికి. సో I just keep that distance. బట్ అంజు గారు, మీరు యూ వాంటెడ్ టు హ్యావ్ ఒక ఫ్యామిలీ లైఫ్, ఒక హౌస్ వైఫ్గా ఉందామనుకున్నారు. 2 years కూడా ఆ డ్రీమ్ అనేది కంప్లీట్ కాలేదు, ఒక షాటర్డ్ డ్రీమ్. బయటకు వచ్చేసారు, ఆ తర్వాత అబ్బాయిని మీరే పెంచుతూ వచ్చారు, ఇన్నేళ్ళు గడిచిపోయాయి. ఎప్పుడైనా ఫీల్ అయ్యారా మీరు అలా, అయ్యో నేను అనుకున్న లైఫ్ ఇలా లేదే అలాంటిది అనిపించింది? That time on the beginning I felt like that, but then I decided, okay, whatever I decide, it's not happening. What God decides, it's happen. Okay, so maybe this is also for good. Ipo further I have to think about my son.
దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ టు మీ దాన్ మై లైఫ్. సో ఐఎమ్ హ్యాపీ నౌ. ఒక్కసారి ఇప్పుడు ఇక్కడ ఇలా కూర్చొని బ్యాక్ ఆలోచిస్తే 1.5 year తనతో కలిసి చేసినటువంటి జర్నీ, కన్నడ ప్రభాకర్ గారితో చేసినటువంటి జర్నీ ట్రమాటిక్గా అనిపించినప్పటికి కూడా ఒక నైట్ మేర్లా ఉండిందా? ఎలా అనిపించింది అసలు? ఇప్పుడు ఒకసారి అమ్మాయి రిలాక్స్ అనిపిస్తుందా, బయటకు వచ్చేసాను అనే ఫీల్ ఉందా? యా, ఐఎమ్ రిలాక్స్డ్ నౌ బికాస్ నేను అక్కడ ఉండిపోతే ఇఫ్ ఐ వాజ్ దేర్ మేబీ ఐ డోంట్ నో వాట్స్ మై లైఫ్ ఇస్. నో బడీ నోస్. ఇప్పుడు మీరు నాతో ఇంటర్వ్యూ చేస్తారు, నేను అక్కడ ఉంటే nobody will know where I am, who I am. So my life is cinema. My life, this is my life. So my journey will continue always. అక్కడే ఉంటే అంజు మెల్లిగా వానిష్ అయిపోయేది. అండ్ అబ్బాయి కోసం, మీ కొడుకు కోసం నాకు ఒక ఐడెంటిటీ ఇలా, I mean I will never have my identity there. Now everybody knows what Anju is, who Anju is. ఎగ్జాక్ట్లీ. అంజు గారు ఎంత స్ట్రాంగ్ పర్సనో అంత డెడికేటెడ్గా వర్క్ చేస్తారు కూడా కదా. షీ పుట్స్ హర్ సోల్ ఇంటూ ఎవ్రీథింగ్. Yes, definitely. I will take every characters as my first film, like this is like my first film. Very dedicated. I'm always very dedicated. Yeah. I will put my 100% into whatever role I will do. అంజు గారిది ఒక 3 years బ్యాక్ 4 years బ్యాక్ చూసినప్పటికీ ఇప్పటికీ చాలా 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 చేంజ్ వచ్చింది. ట్రాన్స్ఫర్మేషన్ అనాలి. ఎందుకు అంత వెయిట్? అప్పుడు ఎలా పెరిగారు, ఎలా తగ్గారు, ఎంత ఉన్నారు అప్పుడు ఆ టైంలో? I was 105 that time. 4 years back నాకు నేను చెప్పాను కదా ఒక 10 years నేను బ్రేక్. So I didn't have any proper exercise and I didn't have anything like okay. My that time my life was different. I was totally on my son's side, so I never took any care for my body or whatever it is. But now I'm acting, so I have to be like I should be justice to my body also. So now I'm on my diet and everything. I go for badminton class every day. Then I do workouts. And I have 5 dogs at home. Okay. So I always run around with them. So all full exercise. అవును కదా. సో ఎంత టైం పీరియడ్ పెట్టుకున్నారు ఇంత వెయిట్ తగ్గడానికి అనేది? అంతా అలా ఏమీ లేదు. లైక్ I want to reduce 2 to 3 kgs per month. Okay. That's all. Not much and not very fast reduction. Ani naku I'm not interested in that because I will lose my energy also. I'll become tired the way I work and everything. So I'm on the correct proper diet. I take a lot of fruits, vegetables. I don't take rice, chapati and everything. No sugar, nothing. But I'm very addicted to sweets. Oh, ఎలా manage చేస్తారు? Even yesterday also I'm very complete on diet now. Yesterday my brother's daughter, she bought me gulab jamun. I couldn't control. I had 2 gulab jamun. Okay. Then again I will like okay, I have to cut down. I will manage somehow. So anta natural way ne, organic way lone you are losing your weight. Ante kada? Definitely. No medicines, nothing like that. Only with the fruits and vegetables. I take lot of vegetables. Fruit and vegetable diet. I'm not much into my family is full non-vegetarian. Everybody loves non-vegetarian. I stopped eating mutton and mutton 2 years back. I stopped eating mutton. Then fish and all I'm not very particular about fish. Chicken I used to eat, but now I'm stopping chicken also. Then what you are eating? How you are getting that protein? Ela తీసుకుంటున్నారు? Protein even we have in vegetables also there is protein and everything. So I substitute. Only vegetables and fruits. దాంతోనే సరిపోతుంది ఇంకా. సో నెక్స్ట్ మళ్ళీ ఏదైనా ప్రాజెక్ట్ చేయాలి అనుకుంటే తెలుగులో కానీ ఎవరైనా ఆఫర్స్ వస్తున్నాయి అనుకుంటే ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ అనేది ఏదైనా ఉందా? డ్రీమ్ రోల్ అలాగేం లేదు. మంచి క్యారెక్టర్ చేయాలి. ఐ వాంట్ టు ఇఫ్ అట్ ఆల్ ఐఎమ్
coming back in Telugu means I want to do lovely characters like Jayasudha ma'am. Lot of good characters they are all doing. Sister character, even though there is a mother character or sister character, they have a very powerful character. I want to do that kind of characters. ఆ టైంలో మీరు బేబీ అంజుగా చేసినప్పుడు ఉన్నటువంటి హీరోయిన్స్ చాలా మంది ఉండేవాళ్ళు. 80s 90s రీయూనియన్లు ఇవన్నీ ఉన్నాయి కదా, వాళ్ళు ఎవరైనా కలుస్తారా మీతో మాట్లాడే? We had a reunion ఇప్పుడు ఒక 10th రీయూనియన్ చేస్తాను. ఎవరెవరు ఉంటారు రీయూనియన్లో? రీయూనియన్ లైక్ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్, మై కొలీగ్స్ అండ్ యాక్టర్స్. తమిళ్ ఇప్పుడు వీళ్ళు పెట్టుకున్న 80s 90s హీరోయిన్స్ రీయూనియన్ కాదు, అది హీరోస్ హీరోయిన్స్ రీయూనియన్ కాదు, మీది సెపరేట్ ఉంటుంది. ఎక్కడ? అది we used to discuss, like we have a group, so we discuss like where we want to keep, like every 4 months we used to keep one. Okay, not for 1 year ఒకసారి కాదలా, yearly once కాదు, 4 months 5 months ko ఒకసారి we'll keep it, something like that. So this last 10th we had a get together. Okay. Around 30 people, 35 people, we were like all from Tamil industry. Yeah, Tamil industry. And మనం ఇప్పుడు మన ప్రెసెంట్ కూర్చున్నటువంటి ఈ ప్లేస్ గురించి మాట్లాడుకుంటే, చెట్టినాడ్ ఫుడ్ అంటే మీకు ఎందుకు ఇష్టం? ఎందుకు మీరు ఈ రెస్టారెంట్ ని సెలెక్ట్ చేశారు? ఇంటర్వ్యూ అనగానే అంజప్పర్ రెస్టారెంట్ అని ఎందుకు చెప్పారు మీరు? అంజప్పర్, they are like, see, Anjappar Chettinad means Tamil in Chennai, everybody loves Chettinad food. Like chicken, Chettinad chicken, Chettinad fry and biryanis and everything. And my family, we used to come to Anjappar every time. Our favorite place also, Anjappar. So even Anjappar's owner, she's also very nice person. So when I asked her, we want to do an interview, she said, yeah, okay, we will do it. So I said, okay. మీరు అమ్మ చనిపోయిన తర్వాత మీకు తెలియదు, ఎలా వెజిటబుల్స్ ఎలా తీసుకోవాలో తెలియదు, ఎలా కుక్ చేయాలో తెలియదు, గ్యాస్ సిలిండర్ ఎలా బుక్ చేయాలో తెలియదు, నేర్చుకున్నారా? డూ యూ కుక్? కొంచెం మై ఫాదర్, ఇప్పుడు మా నాన్ననే చేస్తారు అన్ని ఇప్పటికి కూడా. ఓకే. సో నేను కిచెన్లో వెళ్ళి నేను బిర్యానీ చాలా మంచిగా చేస్తాను. మా ఫాదర్ కిட்ட ఐ లైక్ లర్న్డ్ ఇట్ ఫ్రమ్ మై ఫాదర్. So my father learnt it from my mother. Okay. So he cooks very nice. So father age enta? He's 72. Okay. ఇప్పటికి చెప్పరా అంజు లర్న్ అంజు అని అనరా ఆయన అసలు? నేర్చుకో అంజు, ఎప్పుడు నేర్చుకుంటావు ఇలాంటిది ఏమన్నా? Sometimes he say like katko. Then he's very scared, like whenever I go to the kitchen, I'll put hot water or whatever it is, I'll drop everything. So only because of that my mother will never allow me into the kitchen. So she was like taking care of everything. And my father ఇప్పుడు కూడా మా సర్వెంట్స్ వచ్చే like cleaning, only for cleaning, nobody is allowed in the kitchen. Okay. And అంజు రెండు చేతులకి ఏంటవి టాటూస్ ఏమో వేసుకున్నారు? Tattoos, this is butterfly, and this is my son's name, Arjun. Okay. So చుమ్మా చేశాను. మై లైఫ్ కాబట్టి అలాంటి ఒక ఇష్యూ ఒకటి డిస్టర్బెన్స్ అనేది, బట్ యు ఆర్ ఎ స్ట్రాంగ్ మదర్, స్ట్రాంగ్ పర్సన్, స్ట్రాంగ్ హ్యూమన్ బీయింగ్, అండ్ యు హ్యావ్ ఏ Arjun your side. Thank you so much, Anju. Thank you. Best wishes to you. God bless you. Thank you.